ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, మీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, ఉన్నతమైనటువంటి స్థలములలో నివసించే దేవాది దేవుడవు కాబట్టి మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడుగా, మహోన్నతుడుగా, సర్వశక్తిమంతుడుగా, సర్వాధికారివిగా, సింహాసనాసీనుడిగా ఉండి నిత్యము కూడా స్తుతించబడుచున్న దేవాది దేవుడు కాబట్టి నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడుగా స్తుతించబడుచున్నందుకు స్తోత్రం, మహోన్నతుడుగా స్తుతించబడుచున్నందుకు స్తోత్రం, అదృశ్యుడుగా, ఆశ్చర్యకరుడుగా, గొప్ప దేవుడుగా స్తుతించబడుచున్నందుకు స్తోత్రం, సర్వ సృష్టికి ఆధారభూతుడుగా స్తుతించబడుచున్నందుకు స్తోత్రం, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉండి మార్పులేని మారని దేవుడుగా స్తుతించబడుచున్నందుకు స్తోత్రం, యుగ యుగాలకి సజీవుడు అయినటువంటి దేవాది దేవుడుగా స్తుతించబడుచున్నందుకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో ప్రభువా, మిమ్మల్ని మా మధ్యలోనికి ఆహ్వానిస్తుంటున్నామయ్యా. నీకు స్తోత్రములు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో చేరి నన్ను స్తుతిస్తూ ఉంటారో వారి మధ్యలో నేనుంటానని వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు కాబట్టి, వాగ్దానం చేసి మాట తప్పే దేవుడవు కాదు నాయన. నీకు స్తోత్రములు. మాట తప్పక ప్రభా మా ఆహ్వానాన్ని అందుకుని మా మధ్యలోనికి వచ్చి మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మ చేత నింపి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని మహింపరిచి, మిమ్మల్ని హెచ్చించే విధముగా నాయన నీ కృపా వాత్సల్యతలను నాపైన మాపైన కుమ్మరించండి. మా మధ్యలోనికి వచ్చి మీ వెలుగును, మీ మహిమను, పరిశుద్ధతను నాయన మా మధ్యలో ఉంచి ప్రభా, మీ ప్రభావమును మా మధ్యలో ఉంచి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని అడుగుచున్నాము దేవా. స్తోత్రం. ఏ దినము ప్రపంచమంతా మిమ్మల్ని స్తుతించే దినము. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి సృష్టి కూడా నిత్యము స్తుతించే ఈ దినమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీ మహాకృప నాతో మాతో కూడా ఉంచినందుకు స్తోత్రం. గడిచినటువంటి మాసములో భయంకరమైనటువంటి ఎండలలో, వడగాల్పులలో ప్రభా మా కుటుంబాలను, బిడ్డలను, సమస్తాన్ని కూడా కాపాడి మరి యొక్క మాసంలో ప్రభా జూన్లో మమ్మలను మొదటి వారంలో, మొదటి పరిశుద్ధ దినములో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఈ దినము ప్రత్యేకముగా నాయన ప్రభు వల్ల కార్యక్రమంలో, నాయన సమస్త కార్యక్రమాల్లో కూడా మీరే అధ్యక్షుడిగా, నాయకుడిగా ఉండి మేమెల్లనైనా స్వరము మాకు వినిపింపచేసి ఆది నుండి అంతం వరకు ఆదిపక్షం వహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని ప్రభా నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధ దినం నుండి పరిశుద్ధ దినం వరకు, బల్లారాధన నుండి బల్లారాధన వరకు నీ కృపలో భద్రపరిచిన దేవా స్తోత్రములు నాయన. మీరు చేసిన మేలులన్నిటి కొరకు స్తోత్రాలు, మీరు చేసిన ఉపకారములన్నిటి కొరకు స్తోత్రములు, మీరిచ్చిన కాపుదల కొరకు, క్షేమము కొరకు స్తోత్రములు నాయన. మీ మహాకృప నా మీద, మా మీద ఉంచి ఆది నుండి అంతం వరకు ఆదిపక్షం వహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య సకాలములో ప్రతి వారిని కూడా నడిపించండి నాయన. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా సహాయం చేయండి. 9 గంటల నుండి 11 గంటల వరకు జరుగుతున్నటువంటి ఈ కూడికకు మీరే అధ్యక్షుడిగా ఉండి నాయన మీ మృదువైనటువంటి మాటలు, మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు, మీ ఉత్తమమైనటువంటి మాటలు, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, దీవెనకరమైనటువంటి మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి ఆస్వాదించి పంపించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నట్లయితే తెలియచేసినటువంటి ప్రతిదాన్ని బట్టి అవును గాక అని మనము చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ దినమున పరిశుద్ధ దినములో, ప్రభు దినములో, పూజా దినములో, ఆరాధన దినములో దేవుని వాక్యములో చదవబడినటువంటి వాక్యాలన్నింటిని బట్టి
అవును గాక అనగానే మీరందరూ ఆమేన్ అలా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే ప్రియులాడ 12వ వచనములో ఒక మాట ఉండి దాన్ని కొంచెం వించుదాం. చూడండి, 115వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మమ్ములను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఇక్కడ కూర్చున్న వారు కానివ్వండి, దేవుని బిడ్డలైనటువంటి వారు కానివ్వండి, దేవుని దృష్టిలో దేవుని బిడ్డలుగా నడవబడే వారు కానివ్వండి, వారెవరిని కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అందరినీ ఎరిగినటువంటి దేవుడు, అందరి తలంపులను ఎరిగినటువంటి దేవుడు, అందరి ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ కూడా ఎవరిని కూడా మర్చిపోడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరెవరిని మర్చిపోలేదు, ఎవరెవరిని మర్చిపోతున్నాడు, ఎవరెవరిని దీవిస్తున్నాడు, ఎవరెవరిని ఆశీర్వదిస్తున్నాడు. కొద్ది నిమిషాలు మాత్రమే నేను ఆరాధన వర్తమానం తీసుకోవాలనుకుంటున్నా ఇక్కడ నుండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనల్ని ఎవరిని కూడా మర్చిపోలేదు. ప్రతి వారిని కూడా ఏం చేస్తున్నాడట? ఆయన పరిశీలిస్తున్నాడట, చూస్తున్నాడట. ఆయన కనుదృష్టి ప్రతి వ్యక్తి మీద ఉందట. ఎవరిని కూడా మర్చిపోలేదు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన కనుదృష్టి ఉంది కదా. సూర్యుడు ఎవరెవరి మీద ఉదయిస్తాడట? మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా ఉదయిస్తాడట. కాబట్టి ఆయన కనుదృష్టి మంచివారి మీద ఉంటుంది, చెడ్డవారి మీద ఉంటుంది. మంచివారికి ఏం చేస్తాడు? మంచివారికి ఏ మేలు చేయక మానడు అని ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెడ్డవారికి కూడా మేలు చేస్తాడు. ఏ మేలు చేస్తాడు? చెడ్డ చెట్టు చెడ్డ ఫలములు ఫలించుతుంది, మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. మంచి ఫలములన్నీ తినడానికి పనిచేస్తాయి, చెడ్డ ఫలములన్నీ తీసి పారవేయడానికి పనిచేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన కనుదృష్టి ఉంది. కాబట్టి ఆయన మనల్ని ఎవరిని కూడా మరిచిపోలేదని దేవుని ఆత్మ చేత చెప్పబడుతూ ఉంది ఈ కొన్ని మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మంచివాడివైతే ఈ దినాన ప్రత్యేకముగా దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించుతారు. నీవు మంచివాడివైతే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తావు. నువ్వు మంచివాడివైతే దేవుడు చేసిన మేలులలో దేనిని కూడా నీవు మర్చిపోవు. నువ్వు మంచివాడివైతే క్రమముగాను మర్యాదగాను దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదముల దగ్గర చేరి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మంచివాడిగా ఉన్నావో లేదో అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 12వ వచనములో యెహోవా మమ్ములను ఏం చేయలేదట? మరిచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించును. ప్రతి వారిని ఆశీర్వదించాలని దేవుని ఆశ, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలని దేవుని కోరిక, ప్రతి వారిని కూడా ఉన్నతమైన స్థానములో ఉంచాలని ఆయన తలంపులు. ఆయన మాటలు విని ఆయన మాటలు గైకొని వాటి ప్రకారము నడుచుకున్నట్లయితే ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయని దేవుని వాక్యములు చెప్పబడుతుంది. ఈ దినము ప్రత్యేకముగా చూసినట్లయితే దాని కింద వాక్యాన్ని చదువుకుందాం. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించినటువంటి దేవుడు. ఇశ్రాయేలీల గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలు ఎక్కడి నుండి ఇశ్రాయేలీలు అనబడ్డారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడ నుండి ఇశ్రాయేలీలు అనబడ్డారట?
చెప్పాలి. ఎక్కడి నుండి ఇజ్రాయేలీలు అనబడ్డారు? యాకోబుని మోసగాడని పిలువబడిన తర్వాత యబ్బోకు రేవు దగ్గర ఇక నుంచి నీ పేరు మోసగాడు అని పిలువబడదు కాబట్టి నీ పేరు ఇజ్రాయేలు అని పిలువబడుతుంది. అప్పటి నుండి వీరందరూ కూడా ఇజ్రాయేలీలుగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇజ్రాయేలీలని ఎవరు పేరు పెట్టారు వారికి? పోయిన వారం ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. ఏం ధ్యానం చేశాము గుర్తుందా? ఉందా మీకు? ఏం ధ్యానం చేశాం? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించను, వాటికన్నీయు పేర్లు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన కూడా చూసినట్లయితే ప్రియులారా, ఇజ్రాయేలీలకు పేరు పెట్టింది ఎవరు? దేవుడే. వారికి పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు మోసగాళ్ళైనటువంటి వారిని మార్చి ఇజ్రాయేలీలుగా చేసి, తన జనాంగంగా చేసి, తన బిడ్డలుగా చేసి, తన కుమారులుగా కుమార్తెలుగా చేసి వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇజ్రాయేలీలను ఏం చేశాడంట? ఆశీర్వదించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని చెప్పాడు. ఆ దేవుని ఆశీర్వాదము ఎవరి మీద ఉందనగా ఇజ్రాయేలీల మీద ఉన్నది ప్రియులారా. ఇంకా ఎవరి మీద ఉంది ఈ దేవుని ఆశీర్వాదం అని మనం ఆలోచన చేసినట్లయితే దాని కింద ఉంది, చదువుదాం. అహరోను వంశస్థులను ఆశీర్వదించను. దేవునికి మహిమ కలుగును గాక. అహరోను వంశస్థులు ఎవరు వీరు? అహరోను వంశస్థులు అంటే ఏం చేసేవారు? వీళ్ళు దేవుని యాజకులై ఉంటున్నారు ప్రియులారా. యాజక ధర్మము నెరవేర్చేవారై ఉంటున్నారు. అది క్రమముగాను, అది మర్యాదగాను, దేవుని దగ్గర విధేయతగాను చూపించేటటువంటి ప్రజలై ఉన్నారు. వారు ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారిగా ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉన్నారు. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాజక ధర్మము దేవుడు వారికి అప్పగించి ఉంటున్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం పని చేస్తారు వాళ్ళు? దేవుని పని చేస్తూ ఉంటారు. యాజక ధర్మము నెరవేరుస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన మాట మాత్రమే చేస్తారు. వద్దన్న పని మాత్రము వారు మానివేస్తారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు అంటున్నారు ప్రియులారా. ఎవరు వారు? ఎవరు? అహరోను సంతతి వారు. వారికి యాజక ధర్మము నెరవేర్చడానికి వారి తరములన్నిటికీ దేవుడిచ్చినటువంటి కృప అయ్యుంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇది మోషే ద్వారా అహరోనుకు తెలియచేసినటువంటి, మోషే ద్వారా తెలియచేసి అహరోను వంశస్థులకు ఇచ్చినటువంటి ఈ కృప వరమై ఉంటున్నది ప్రియులాది. ఇది అందరికీ రాదు కదా. అందరూ బోధించలేరు, అందరూ పాడలేరు, అందరూ స్తుతించలేరు, అందరూ దేవుణ్ణి గణపరచలేరు, అందరూ దేవుణ్ణి మహిమపరచలేరు. కానీ కొంతమంది పాడగలుగుతారు, కొంతమంది దేవుణ్ణి స్తుతించగలుగుతారు, కొంతమంది బోధ చేయగలుగుతారు, కొంతమంది రకరకాలైనటువంటి కృపావరాలు కలిగి ఉంటారు. ఎందుకనగా వారి ఆసక్తిని బట్టి ఈ దినాన్న ఆ కృపావరాలు అనుగ్రహించబడినవి. దేవుని మహాకృపను బట్టి అహరోను వంశస్థులకు ఇవ్వబడినటువంటి కృపావరము ఏదనగా యాజక ధర్మము నెరవేర్చుట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములోను వెళ్ళడానికి వారికి ఆధిక్యత కలగ చేసినటువంటి దేవుడు, అనుమతించినటువంటి దేవుడు, యోగ్యత ఇచ్చినటువంటి దేవుడు ఆ జనాంగం అయ్యుంటున్నారు ప్రియులారా. ఆ జనాంగాన్ని దేవుడు ఈ దినాన్ని ఏమంటున్నాడంటే అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగా ఎవరిని ఆశీర్వదించాడు? ఇజ్రాయేలీలను ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఎందుకనగా వారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని క్రీస్తు యేసులో బ్రతికించాడు కాబట్టి, వారి జనాంగంగా చేశాడు కాబట్టి, ఇజ్రాయేలీల జనాంగం మీద తనకున్నటువంటి గొప్ప మక్కువ ప్రేమ ఎంతెంతో ఉన్నది కాబట్టి వారిని ఆశీర్వదించిన దేవుడు. అదే విధముగా అహరోను వంశస్థుల మీద కూడా
యాజక ధర్మము దేవునికి సమీపంగా ఉండి, దేవుని సన్నిధిలో ఉండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా వారు యాజక ధర్మము నెరవేరుస్తున్నారు కనుక దేవుడు వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? ఆశీర్వదిస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆశీర్వాదము ఇంకా ఎవరికి కావాలి? దాని కింద చూసినట్లయితే చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? చిన్నలైనా పర్వాలేదు, పెద్దలైనా పర్వాలేదు, వారే విధంగా ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మాట వినేవారిగా ఉండాలా, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలా, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలా. వారిని దేవుడు ఏం చేస్తాడంట? దీవించి ఆశీర్వదిస్తాడు. ఎవరు వారు? చిన్నలైనా గాని పెద్దలైనా గాని దేవుని యందు భయం కలిగి ఉన్న వారు మాత్రమే. దేవుని యందు ఎవరు భయం కలిగి ఉంటారు? దేవుని చిత్తాన్ని గైకొని, దేవుని వాక్యాన్ని చదివి, దాని ప్రకారము నడుచుకొని, దాన్ని గ్రహించి దాని ప్రకారము నడుచుకున్న వారు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అలాంటి భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? దీవించుతానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకా ఎవరిని ఆశీర్వదిస్తాడట? 67వ కీర్తనలో 5వ వచనం ఎప్పుడు మనం చదువుకుంటా ఉన్నాం. చూడండి, చదువుదాం. దేవా ఎవరు స్తుతిస్తారు దేవుణ్ణి? ప్రజలు స్తుతిస్తారు. ఎప్పుడు స్తుతిస్తారు దేవుణ్ణి? దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడే వారు ఏం చేస్తారంట? దేవుణ్ణి స్తుతిస్తారట. ఎందుకు స్తుతిస్తారు? దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి స్తుతిస్తారు. ఎవరు స్తుతిస్తారు? దేవుని యందు భయం కలిగినటువంటి వారు. ఎవరు స్తుతిస్తారు? ఇజ్రాయేలీల వంశం వారు దేవుని స్తుతిస్తారు. ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారు? అహరోను వంశస్థులు దేవుణ్ణి స్తుతిస్తారు. ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారు? చిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారు దేవుణ్ణి స్తుతిస్తారు. ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారు? ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ దేవుణ్ణి స్తుతించినప్పుడు భూమి అంట దానికి ఫలమనిస్తుందట, దేవుడట దీవిస్తాడట, దేవుడట ఆశీర్వదిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషిని కూడా, ప్రతి వ్యక్తిని కూడా దీవించాలని, ఆశీర్వదించాలని ఆశ కలిగినటువంటి దేవుడు ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో మన మధ్యలో మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మనందరిని కూడా దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుచున్నటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనమంతరం కూడా ఆత్మచేత నింపి, ఆత్మతో సత్యముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. అట్టివారు దేవునికి కావాలి. ఎంతమంది దేవుని యందు భయం కలిగి ఉన్నారు? వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించి, గణపరిచి, మహింపరిచి ఆరాధించినట్లయితే మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. పోయిన వారం కృంగిపోయినటువంటి అబ్రహామును తిరిగి లేవనెత్తాడు, సంతోషింపజేశాడు, ఆనందింపచేశాడు. ఈ దినాన ప్రత్యేకముగా ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాడు. చూడండి, మూలపాఠాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 145వ కీర్తన 14వ వచనం. మనం యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృంగిపోయినటువంటి వ్యక్తిని, కృంగిపోయినటువంటి మనిషిని దేవుడు ఏం చేసేవాడట? లేవనెత్తే దేవుడట. భయపడే వారిని, కృంగిపోయిన వారిని, బాధపడే వారిని, వేదన చెందుతున్న వారిని, కష్టాల్లో ఉన్న వారిని, ఇరుకుల్లో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని, శోధనలో ఉన్న వారిని, సమస్యల్లో ఉన్నటువంటి వారిని, కృంగిపోయినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడట, సంతోషింపజేస్తాడట, ఆనందింపచేస్తాడట. ఈ దినాన ప్రత్యేకంగా ఒక కుటుంబాన్ని దేవుడు మనకి పరిచయం చేయని ఉన్నాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బాగా కృంగిపోయిందంట. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 2 భార్యలు ఉన్నారట. ఒక ఆమెకేమో పిల్లలు ఉన్నారట, ఒక ఆమెకేమో పిల్లలు లేరట. ఒక ఆమె ఏమో సంతోషంగా ఉందట, ఒక ఆమెమో కృంగిపోయిందట. దేవుడు ఏ విధంగా లేవనెత్తాడు, ఏ విధంగా
కృప చూపించాడో ఈ దినం ప్రత్యేకంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. అందుచేతనే 146వ కీర్తనలో 6వ వచనంలో అంటాడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ కూడా ఏం చేయనివాడట? మాట తప్పనివాడు. అభయం ఇచ్చాడంటే మాత్రము ఎన్నడూ కూడా మాట తప్పడు. ఇజ్రాయేలీలకి అభయం ఇచ్చాడు, ఎన్నడూ కూడా మాట తప్పలేదు. అహరోను వంశస్థులకు అభయం ఇచ్చాడు, ఎన్నడూ కూడా మాట తప్పలేదు. చిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దీవిస్తానన్నాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పలేదు. నీకు నాకు కూడా మాట ఇచ్చినటువంటి దేవుడు ఏం మాట ఇచ్చాడంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, నువ్వు కృంగిపోయినట్లయితే, నువ్వు బాధల్లో ఉన్నట్లయితే, నీవు వేదనలో ఉన్నట్లయితే, నువ్వు కష్టంలో ఉన్నట్లయితే, నువ్వు ఇరుకులో ఉన్నట్లయితే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, నువ్వు అనారోగ్యంగా ఉన్నట్లయితే, కృంగిపోయినటువంటి సమయంలో దేవుడు లేవనెత్తే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పొలములో అంతంపేట అనే ప్రాంతంలో పొలములో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా పనిచేయడానికి మా పొలంలో ఉన్నారు. అనుకోని విధంగా తేలు కరిసిందంట. ఏం కరిసింది? తేలు. ఎక్కడ కరిసింది అని నేను అడిగితే, నొసట మీద కరిసిందంట మొదటిగా, తర్వాత పొట్ట మీద కరిసిందంట, తర్వాత కాళ్ళ మీద కరిసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఏడుస్తూ ఫోన్ చేసి వాళ్ళు, అయ్యా తేలు గుట్టింది, ఇంకేముంది, అయిపోయింది మా పని అన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇక లేదు ఏమైపోతానో అని భార్య భర్తలు ఇరువురు కూడా ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఫోన్ చేసినప్పుడు అమ్మగారు ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసిన వెంటనే 5 నిమిషాల్లో ఆ తేలు కరిసినటువంటి భాగమంతా బాధ లేకుండా దేవుని మహాకృపను బట్టి తగ్గిపోవటం జరిగింది. తర్వాత నేను కొద్దిసేపు ఆగిన తర్వాత ఈ సంగతి తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్ చేయటం జరిగింది. అప్పుడు అంటాడు, తన పేరు జానకిరెడ్డి. జానకిరెడ్డి, తేలు కరిసిందంట కదా, ఒక చోట కాదు 3 చోట్ల కరిసిందని చెప్పావంట, ఏ విధంగా ఉంది అని ఫోన్ చేసినప్పుడు తను చెప్పింది ఏంటంటే, యేసయ్యా గొప్ప దేవుడయ్యా, గొప్ప దేవుడు కాబట్టే నాకు 3 చోట్ల తేలు కరిసినా కానీ ఆ తేలు విషమం ఎక్కకుండా, బాధ లేకోకుండా వెంటనే తగ్గిపోయిందని ఫోన్లో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృంగిపోయిన వారిని ఏం చేస్తాడంట? దేవుడు లేవనెత్తుతాడట. కాబట్టి ఇక్కడ కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధమైనటువంటి బాధలో ఉన్నారు, వీరు ఎక్కడికి వెళ్ళారు, ఏమి జరిగిందని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు రాసినటువంటి గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. ఎఫ్రాయిము మన్యమందు రామతయి స్మోఫియు పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోఫు కుమారుడైన ఎలీహునకు జననమైన యోరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదేంటి అయ్యగారు 2 భార్యల గురించి అని చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని గురించి చెప్పబడుతుంది. దేవుని ఆశ్చర్య కార్యాల గురించి చెప్పబడుతూ ఉంది. కృంగిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు. ప్రియులారా, ఒక వ్యక్తికి ఉన్నటువంటి భార్యలు ఇక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ దేవుని మాటలు 3వ వచనం చదువుకుందాం అమ్మా. 3వ వచనం చదువుకుందాం. 3. ఇతడు సిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అక్కడికి పోవుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎల్కానా అనే ఒక వ్యక్తి కదా. అతను ఏటాట అనట ఎక్కడికి వెళ్తున్నాడట? ఏటేటా ఎక్కడికి వెళ్తున్నాడు? సిలోహు
నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుబడి చెల్లించడానికి వెళ్తా ఉన్నాడు. అసలు ఇతడు ఎవరి కుమారుడు అని మనం ఆలోచన చేయాలి. ఎవరి సంతానములో నుండి వచ్చినటువంటి వారు? ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఎవరిలో సంతానములో నుండి వచ్చినవాడు అనగా మొదటిలోనే ఉంది, మీరు గ్రహించండి. ఎవరి సంతానము? ఎఫ్రాయిము సంతానము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక వారికి పుట్టుకుంటా వచ్చినటువంటి వారిలో ఒక సంతానం, ఒక వ్యక్తి. ఈ ఎఫ్రాయిము ఎవరు? ఎవరి కుమారుడు? ఇజ్రాయేలీల్లో ఎఫ్రాయిము ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యెహోషువ మీరు గొప్ప జనమున ఎఫ్రాయిము యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీరెళ్ళి చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి సంతానం ఇది? యోసేపునందు సంతానం. యోసేపుకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు ఉన్నారు. మొదటి వాడు ఎవరు? ఎఫ్రాయిము అన్నమాట. అర్థమవుతుందని చెప్పే మాట. ఈ ఎఫ్రాయిము సంతానములో నుండి ఎల్కానా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరందరూ కూడా దేవునికి మొక్కుబడి చెల్లించడానికి, దేవునికి మొక్కుకున్నప్పుడు వీరందరూ కూడా పల్లెలన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి వారు మొక్కుబడులు చెల్లించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మొక్కుబడులు చెల్లించి వారు రావలసినటువంటి వారు అయి ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలా మొక్కుబడి చెల్లించడానికి? సిలోహులోకి వెళ్తున్నారు. ఎక్కడుంది అది సిలోహులో అంటే? అసలు ఎక్కడ వీళ్ళు ఆరాధించవలసింది? రాత్రి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఎక్కడ ఆరాధించడానికి వెళ్తున్నాడు? యెరూషలేములోకి వెళ్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఎఫ్రాయిము సంతానము కూడా దేవునికి మొక్కుబడులు చెల్లించాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేములోనికి వెళ్ళాలా. ఎన్నిసార్లు యెరూషలేముకి వెళ్ళి మొక్కుబడులు చెల్లించాలా? ఈ మధ్య కాలంలో నాకు బాగా తెలిసిన సంగతి ఏంటంటే, వర్షాకాలం వచ్చిందంటే కొంతమంది అన్ని జనాంగాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారో తెలుసా మీకు? వర్షాకాలంలో చెట్ల తీర్థానికి వెళ్తారు. గుర్తుంటుందా మీకు? చెట్ల తీర్థానికి వెళితే వాళ్ళు వంటలు చేసుకొని వార్పులు చేసుకొని వెళ్ళిపోయి అక్కడ వంట చేసుకొని వాళ్ళు అక్కడ తినేసి వచ్చేస్తారన్నమాట. ఎట్లా వెళ్తారో తెలుసా? వాళ్ళు కుటుంబ సమేతంగా వెళ్ళిపోతారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనాది కాలములో కూడా వీరు ఆయా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దేవునికి మొక్కుబడి చెల్లించడానికి సంవత్సరానికి 3 సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. వాళ్ళ సిద్ధాంతం అది, వారికి తెలిపిన విధేయత అది. చూడండి, దేవుని వాక్యంలో చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము సంవత్సరమునకు 3 మారులు ఏం చేయాలంట? పండుగ ఆచరించవలెను. సంవత్సరానికి ఎన్నిసార్లు అంట? 3 సార్లు పండుగట. అందుచేతనే ఆయా ప్రాంతాల వారందరూ కూడా ఆయా సమయాల్లో కూడా మనం గమనించినట్లయితే సంవత్సరానికి 3 సార్లు తప్పకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి వారు మొక్కుబడులు చెల్లించడానికి వచ్చేవాళ్ళట. కాబట్టి ఇక్కడ ఎల్కానా కూడా తన భార్యలను తన పిల్లలను ఎంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంటే మొక్కుబడి చెల్లించడానికి అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యము చెప్పబడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యములో చూసినట్లయితే చూడండి, 23 నిర్గమ 23:14 వచ్చిన మరొకసారి చదువుదాం. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరించవలెను. పులియని
పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. ఆచరించవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు నేడు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక మీరు బయలుదేరి వచ్చితిరి కనుక ఆ నెలలో నియమమ కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నిబంధన వారికి ఉంది కనుక ఆ నిబంధనను బట్టి వారు దేవునికి మొక్కుబడి చెల్లించడానికి యెరూషలేముకి వెళ్ళవలసినటువంటి వారు అయి ఉంటున్నారు. చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 3 మారులు అనగా పొంగల రొట్టెల పండగలోను వారముల పండగలోను పర్ణశాలల పండగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునేటువంటి స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థలం అది? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. ఏ స్థలం అది? యెరూషలేము స్థలములో ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం అది. ఆ స్థలములోనికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి మొక్కుబడి చెల్లించి వారి మొక్కుబడులన్నీ తీర్చుకొని ఆత్మచేత నింపబడిన వారై ఆరాధించి దేవుని స్తుతించి దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఎందుకు నేను తెలియచేస్తున్నానంటే, వీరు కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్ళారంటే దేవునికి మొక్కుబడి చెల్లించడానికి అక్కడికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చెప్పబడుతోంది.